లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మెగా కోడలు ఉపాసన కుళ్ళుకుంటుంది అనే ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా చక్కర్లు కొడుతుంది. సో అసలు ఇది ఎంతవరకు నిజం? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఈ విధంగా కుళ్ళుకోవడం ఏంటి? సో ఇక్కడ కుళ్ళుకుంటున్నారు అనేది అసలు తప్పనే మాటని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఎవరో గిట్టని వాళ్ళు రాసుకునే, అంటే ఈ ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు రాసుకునే రాతలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉపాసన గారు ఏంటంటే ఆవిడ బిజీలో ఆవిడ ఉంటారు. సో ఆమె ఒక ఎంటర్ప్రెన్యూర్ అనమాట. అట్లా ఆవిడకి ఎన్నో బిజినెస్లు ఉంటాయి, వాళ్ళ తాతగారిది చూసుకోవాలి, ఆమెకి కొన్ని దాని ఏమంటారంటే ఫిలాంథ్రఫిస్ట్ ఆవిడ. సో ఆ పనులన్నీ చేస్తూ సో ఆవిడ టైం అంతా చాలా బిజీగా గడుపుతూ ఉందన్నమాట. సో వాళ్ళ పర్సనల్ అది, అంటే ఎవరైతే దీని గురించి మాట్లాడుకుంటున్నారో అది వాళ్ళ పర్సనల్లోని వేలు పెట్టి తీసుకుని రావాల్సినంత అవసరం లేదనమాట. సో అట్లానే ఈ లావణ్య త్రిపాఠి గారు ఏంటంటే సినిమా హీరోయిన్ ఆవిడ. సో పెళ్ళైన తర్వాత మొత్తం సినిమాలని కూడా కంప్లీట్గా మానేశారు. సో వాళ్ళు లాస్ట్ 1 yearగా వెకేషన్స్కి వెళ్తూ ఉన్నారు. సో అది అట్లా వచ్చిందే తప్ప సో ఇక్కడ ఏదో మనం వాళ్ళకి వీళ్ళకి ఈ మాటలు అనుకుంటున్నారంటే అది బయట వాళ్ళు రాసేది వాళ్ళు అనుకున్నట్టు, కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ వాళ్ళు పెట్టారా? లేదు. సో ఈవెన్ వాళ్ళు ఆ పోస్ట్ పెట్టగానే వీళ్ళు కూడా కంగ్రాట్స్ అనే చెప్తారు తప్ప సో అది ఓపెన్ గానే కంగ్రాచులేషన్ చెప్తారు. అక్కడ ఇది ప్రజెంట్ చూస్తే చాలా మటుకు కూడా మెగా ఫ్యామిలీ మొత్తంలో కూడా గుడ్ న్యూసెస్ కానీ వాళ్ళ సినిమాలు హిట్ అవ్వడం కావచ్చు అండ్ అవార్డ్స్ కావచ్చు, ఇలాంటి గుడ్ న్యూస్ వింటున్నారు. కాబట్టి సో ఎవరైనా పడని వాళ్ళు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు ఒక మెగా ఫ్యామిలీ అనుకోండి, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అనుకోండి, అక్కినేని ఫ్యామిలీ, వాళ్ళు బాగున్నారు, వాళ్ళ వరుసగా సక్సెస్లు వస్తున్నాయి అంటే కనుక ఎవరో తీసుకోలేరు. అక్కడికి మీరు అన్నట్టుగా మెగా ఫ్యామిలీలో వాళ్ళు ఆఫ్లైన్లో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు, కానీ సినిమాలు లాస్ట్ మూవీస్ అన్ని కూడా వాళ్ళకి ఫ్లాప్ అయ్యే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం మళ్ళీ సినిమాలు హిట్లు కొట్టారంటే ఇప్పటికే ఏడుపులు చాలలేదు, ఇంకా ఏడుస్తారు. సో అట్లా ఏ పెద్ద ఫ్యామిలీ హీరోలు అయినా సరే ఆపోజిట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సో అది మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, నందమూరి ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద, ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వని ప్రాసెస్ అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లాంటి పర్సనల్ విషయాల మీద కూడా రాసుకుంటున్నారు అంటే కనుక ఇక దాని అంటే అంత క్రియేటివిటీ పెరిగిపోయింది వాళ్ళకి. అంటే ఇక్కడ రీజన్ కూడా ఎంత సిల్లీగా చెప్పారంటే, ఇక్కడ ఉపాసన గారికి రామ్ చరణ్ గారికి అంటే వాళ్ళకి ఒక బేబీ పుట్టడానికి చాలా కొన్ని ఇయర్స్ టైం తీసుకున్నారు. సో వీళ్ళకంటే కొంచెం తొందరగా అయ్యారని చెప్పేసి కుళ్ళుకుంటున్నారంట. అదే మరి ఇది ఆలోచించడానికి కూడా అదే ఇది వీళ్ళు రాసిన వాళ్ళ క్రియేటివిటీ తప్ప అందులో చెప్పుకోవడానికో లేదంటే ఇది లేదు. ఎందుకంటే ఆవిడ చాలా బిజీగా ఉంటుంది, ఆవిడకి టైం లేదు. రామ్ చరణ్ గారికి టైం ఉన్నా కానీ ఆవిడకి టైం లేదు, వెకేషన్స్కి వెళ్ళే టైము ఎప్పుడో ఇయర్లో ఒకసారి వెళ్తారు. సో అట్లా ఏంటంటే ఆవిడ సినిమాలు కూడా చాలా తక్కువే చూసేది ఆవిడ. సో ఆవిడ బిజినెస్ మైండెడ్, చాలా మంది ఆవిడ చేతిలో ఎంతమంది పనిచేస్తున్నారు, సో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించారు ఆవిడ. సో అది ఆవిడకున్న మంచి క్రెడిబిలిటీ అది. సో అలాంటిది ఆ లెక్కన చూసుకుంటే ఎంటర్ప్రెన్యూర్ ఈవిడ చేయలేదు కదా, ఈవిడ ఇంట్లోనే కూర్చుంటారు. సో వాళ్ళ అత్తగారితో కూర్చుని వంటలు చేసుకోవడం అటువంటివి చేస్తాం. సో ఒక ఈవిడ ఒక హోమ్ అనుకోవచ్చు, హౌస్ వైఫ్ అనుకోవచ్చు. సో ఆవిడైనా అట్లా కాదు, ఆవిడ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. సో మార్నింగ్ వెళ్తే ఇంటికి బయటకు వెళ్ళి తిరిగి ఏ టైంకి వస్తారు, సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకునే టైం లేదు వాళ్ళకి, ఆ పాపతో. అందుకని వాళ్ళు పర్టికులర్గా పాపతో ఆడుకోవడానికి ఎక్కువ టైం పెట్టుకున్నాం అని కూడా చెప్తున్నారు అనమాట. సో అట్లా సో దాన్ని పట్టుకుని వీళ్ళు ఇట్లా ఎలా పడితే అలా రాసి ఎలా పడితే అలా చేశారంటే ఇక రాసుకునేవాడికి వాడు అన్నం తినకుండా రాస్తున్నట్టు అనుకోవాలి అది.